అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. వారాహి నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, వారాహి నవరాత్రులు అంటే 9 రోజులు. అంటే 9 రోజులు అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుందా? ఎలా అంటారు? ఇక్కడ అమ్మవారిని మనము అనేక రూపాల్లో కొలుస్తూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారి యొక్క దుర్గాదేవి నుంచి ఉద్భవించినటువంటి తల్లి సప్తమాతృకలు. ఆ సప్తమాతృకల్లో ఒకటైనటువంటి తల్లే వారాహి అమ్మవారు. అంటే సప్తమాతృకల్లో ఒకటి వారాహి అమ్మవారు. కానీ ఆ 7 సప్తమాతృకల్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఈ అమ్మవారికే ఇస్తారు. అమ్మవారి ఆ వారాహి నవరాత్రులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో కొలిచేటటువంటి వారాహి అమ్మవారు అధిష్టాన దేవత కాబట్టి ఈ తల్లిని ఇప్పుడు మనం గ్రామ దేవత అని పిలుచుకుంటూ ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలా మటుకు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు ఎందుకు గ్రామ దేవతలకే బోనాలు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాము. మళ్ళీ బోనాలు ఎందుకు సమర్పిస్తాడు? కరువు కాటకాలు ఉండకూడదని మనకు వెళ్ళినటువంటి సాంప్రదాయాలు ఈ బోనాల సాంప్రదాయం ఒకటి. బోనము అంటే అర్థం ఏంటి? అమ్మవారికి పెట్టే నైవేద్యము అని అర్థము. అంతే తప్ప బోనాలు అంటే అది పెద్ద ఇదనేటువంటిది కాదు. ఆ బోనంలో ఏముంటుంది అంటే సంస్కృతంలో బోనము అంటే అమ్మవారికి పెట్టే నైవేద్యము, భోజనము అని అర్థం. బోనం అంటే భోజనము. ఆ బోనాలు సమర్పించడమే ఆ అమ్మవారికి. ఎందుకు అంటే పూర్వకాలంలో ఏంటంటే కరువు కాటకాలు వచ్చేటటువంటి సమయంలో గ్రామ దేవతలు మర్చిపోకుండా ఉండడానికి సంవత్సరంలో ఒక రోజైనా గ్రామ దేవతలను మనం స్మరించుకొని అమ్మవారికి బోనాలు, ఉత్సవాలు ఇలాంటివి చేయడం ద్వారా కరువు కాటకాలు రాకుండా మన గ్రామాన్ని సుభిక్షంగా రక్షిస్తుంది అనే ఒక ప్రాధాన్యతతో ఇవన్నీ కూడా మనకు ఆచారాలు వెళ్ళాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో అమ్మవారిని 9 రూపాయలు అనేటటువంటి మనం ఆచరించుకోవడానికి, మనం పూజించుకోవడానికి మనము ఇప్పుడు అమ్మవారు ఉంది. యజ్ఞవారాహి అంటాము, స్వప్నవారాహి అంటాము, కిరాత వారాహి అంటాము. ఇలా అమ్మవారికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి. ఆ సహస్రనామాల్లో మనం 9 రూపాయలుగా పూజించుకోవడానికి అమ్మవారికి ఒకటే రూపం ఉంటుంది. కానీ ఇది ఎవరు ఉపాసన చేసుకోవాలంటే పీఠాధిపతులు లేదా అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు, నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ రూపాలతో సంబంధం. కానీ మిగతా వాళ్ళు రూపాలతో సంబంధం లేదు. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం కావాలి, ఈ రోజు ఈ రూపము, ఆ రోజు ఆ రూపము అనేటటువంటిది అమ్మవారికి ఉన్నది ఒకటే రూపము. ఆ రూపం నుంచి ఉద్భవించే శక్తులు వేరే. కాబట్టి నువ్వు శక్తిని కాదు, అమ్మవారిని ఆరాధన చేసుకుంటే నువ్వు ఈ అమ్మవారిని ఆరాధన చేసి 9 శక్తులను ఆరాధన చేసినట్లే. సాధారణమైనటువంటి పద్ధతి, సాధారణమైన విధానమే తప్ప నువ్వు రూపాల గురించి ఎప్పుడు ఆలోచించకు. ఎందుకు అంటే ఆ రూపాలు అనేటటువంటివి అంతర్గతంగా మనం ఆరాధన చేసుకోవడానికే తప్ప నువ్వు ఇక్కడ ఈ అమ్మవారిని పూజిస్తే ఈ 9 రూపాలను పూజించండి. కాకపోతే అమ్మవారి పేర్లు యజ్ఞవారాహి, స్వప్నవారాహి, కిరాత వారాహి ఇలా అనేక రకాల పేర్లు పిలుచుకోవడానికి. అంటే అది ఎందుకు అని అంటే ఇప్పుడు నీకు ఒక ఇబ్బంది కలిగింది, వారాహి అమ్మవారిని ఏ రూపంలో మనం పూజ చేస్తే మనకి ఈ సమస్య తొలగుతుంది అని చెప్పుకోవడానికే తప్ప ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రూపం వారాహి అమ్మవారి రూపాన్ని స్మరించుకోండి. ఆ వారాహి అమ్మవారిని పూజించేసుకోండి. ఆ ఒక్క పూజ చేస్తే 9 రూపాయలకు పూజ చేసిన ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఓకే. సో గురువు గారు, వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకున్న తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయని ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా? తప్పకుండా ఉంటాయమ్మా. సంకేతాలు లేకుండా అమ్మవారు ఎప్పుడు కూడా ఉండదు కదా. నీ జీవితంలో అంటే సంకేతాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్గా ఈ నవరాత్రిలో నువ్వే ఉన్నావు, ఒక పూజ చేసుకున్నావు. అరే ఈ పూజ చేసుకున్న తర్వాత నా లైఫ్ మారుతుంది, అరే నా లైఫ్కు ఈ పూజ చేసుకున్న తర్వాత నాకు మంచి ఉద్యోగం వచ్చింది, లేదా నా భవిష్యత్తు మారింది, నేను ఒక ఇల్లు తీసుకున్నాను, లేదా నాకు ఈ నవరాత్రులు అయిన తర్వాత నాకు పెళ్ళి అయ్యింది అనే సంకేతాలు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అది అనుభవపూర్వకంగా తెలుస్తాయి తప్ప ఇప్పుడు నేను చెప్పడం వల్లనో నువ్వు అడగడం వల్లనో నేను చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు. నువ్వు చేసి దాని యొక్క ప్రయోజనాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలే తప్ప ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక అరే నిజంగా ఇది చేస్తే ఇది వస్తుంది ఆశతో చేస్తారు. ఆశతో కాదు, భక్తితో చెయ్యు, నమ్మకంతో చెయ్యు, విశ్వాసంతో చెయ్యు. ఆ తర్వాత నీకు జరిగినటువంటి ఏదైతే ఆ సంకేతాలు ఉన్నాయో 10 మందితో నువ్వు పంచుకో. దాని ద్వారా ఏమవుతుంది, ఇంకో ఆ 10 మంది కూడా చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు నేను ఆశ కల్పించాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు పెళ్లి కావటం లేదు, అబ్బాయి ఇన్ని సంవత్సరాలు నాకు పెళ్లి కావడం, ఈ అమ్మవారు వ్రతం చేస్తే నాకు పెళ్ళి అవుతుందేమో, వాళ్ళు చేశారు కదా నేను కూడా చేసి చూస్తాను. అలా వాళ్ళు చేశారని నువ్వు చేయడం కాదు, నువ్వు మనస్ఫూర్తిగా చేయాలనే సంకల్పం చేసుకుంటే నీకు అనుభూతులు, సంకేతాలు ఆటోమేటిక్గా నీకు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాము, అమ్మవారు ఉపాసకుని, అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాను. అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. చెడు దేనికి జరుగుతుంది అని అంటే నువ్వు మళ్ళీ ఇంకోసారి దీని జోలికి వెళ్లకుండా ఉండడానికి చెడు జరుగుతుంది.
ఓహో. కాబట్టి చెడు జరిగింది కదా అని చెప్పేసి నువ్వు అమ్మవారిని నేను పూజ చేయడం వల్ల ఇలా జరిగిందని ఎప్పుడూ అనుకోకు. అది జరిగింది అంటే భవిష్యత్తులో ఇంకోసారి ఇది జరగకుండా మనం జాగ్రత్త పడాలి అనేది నువ్వు డిసైడ్ కావాలి. ఆ టైం ఆఫ్ పీరియడ్ అలా ఉంటుంది. కాబట్టి ఇది చేయడం వల్ల ఇది జరిగిందని ఎప్పుడు అనుకోదు. అమ్మవారు నీకు మంచి ఇస్తుంది, చెడు ఇస్తుంది. నీకు పూర్తిగా మంచి ఇవ్వడానికి నువ్వు పుణ్యాత్ముడవు కావు. నీ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పుణ్యం చేసుకోవాలి. నీ పుణ్యాన్ని పెంచుకోవడానికి అమ్మవారిని ఆరాధించాలి. కానీ నువ్వు ఇక్కడ ఇది చేయడం వల్ల నేను అమ్మవారి ఎగ్జాంపుల్గా అమ్మవారి పూజ చేశానండి, అదే రోజు నేను బైక్ మీద స్కిడ్ అయిపడ్డాను. అబ్బా అమ్మవారి పూజ చేశాను మాకు ఎంతో చెడు జరిగేది ఉంటే తప్పిపోయింది అని అనుకోరు. చేయడం వల్లే జరిగింది. దీనికి ఉదాహరణ ఏం చెప్తాను అని అంటే కనుక, ఎప్పుడైతే మనం నిత్యం అమ్మవారిని ఆరాధించాము మన జీవితంలో, ఇప్పుడు నా జాతకం ఉందమ్మా, నా జాతకంలో నాకు ఒక పెద్ద బస్ యాక్సిడెంట్ అయ్యేది ఉంది. కానీ నేను నిరంతరం అమ్మవారి యొక్క ఉపాసన చేయడం వల్ల బస్ యాక్సిడెంట్ అయ్యేది నాకు చిన్న సైకిల్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ అయ్యి నేను తప్పించుకున్నాను అని నేను మనసుని కుదుటపరుచుకుంటాను తప్ప, అమ్మవారు పూజ చేయడం వల్ల నాకు అది జరిగిందని చెప్పి ఎప్పుడు ఏ మూర్ఖుడైతే ఆలోచిస్తాడో వాడు జీవితంలో ప్రయోజకుడు కాడు. మనకు కొండతో పోయేదని గోటితో తీసేటటువంటిదే మనం చేసుకున్నటువంటి పూజా ఫలితము. నిరంతరం ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్గా రోజు గుడికి వెళ్ళండి, రోజు పూజ చేసుకోండి, రోజు టైం దొరికితే అమ్మవారిని నమస్కారం చేసుకోండి, లేదా మనసులో నమస్కారం, ఇవి రోజు ఎందుకు చేసుకోమంటామంటే, రోజు మనం అలా చేసుకోవడం వల్ల మనకున్నటువంటి నెగిటివిటీ కావచ్చు, మనకున్నటువంటి ఆపదలు కావచ్చు తొలగిపోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుందే తప్ప, అలా చేసుకోకపోతే తప్పకుండా నీకు బస్ యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు భక్తి నమ్మకం లేకుండా వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫోర్సబుల్ గా చేస్తే వాళ్ళకి ఇలానే అవుతుంది. 100% అది విశ్వసించే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఏమి విశ్వసించను అంటే, నువ్వు పెద్ద తుఫాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను విశ్వసిస్తాను, నాకు ఆ తుఫాన్ని కూడా తట్టుకునే శక్తి ఆ తల్లి ఇస్తుందంటే, ఆ పెద్ద తుఫాన్ని కూడా తట్టుకునే శక్తి ఆ తల్లి నీకు ఇస్తుంది. కాబట్టి అందుకే నేను ఏం చెప్తా, మనం నమ్మే దాని మీద ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. నాస్తికుడికి ఏంటి, నేను కష్టపడడం వల్లే నేను సాధించానని నాస్తికుడు అనుకుంటారు. కానీ నాలాంటి వాడు ఏమనుకుంటారు, ఆ తల్లి నాకు శక్తిని ఇవ్వడం ద్వారా, నాకు ఆ బుద్ధి పుట్టించడం ద్వారా, ఆ ఆలోచన నాలో కలిగించడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటాను. రెండిట్లో తేడా ఒకటే. కానీ కొంతమంది నాస్తికులు ఇది నేను చేయడం వల్ల వచ్చిందంటారు, కొంతమంది ఆధ్యాత్మికతలో ఉంటారు ఇది అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగింది. అలా ఒక్కొక్క ఆలోచించే విధానంలోనే ప్రతి ఒక్కటి దాగుంటుందమ్మా. అవునండి. సో చివరగా మీరు వారాహి నవరాత్రులు నిర్వహించాలనుకున్న వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న సందేశం. వారాహి నవరాత్రులు 9 రోజులు చేసుకోలేనటువంటి వారు మంగళవారం రోజున అష్టమి ఉంది, ఆ రోజున ఆ వారాహి యజ్ఞం జరుగుతుంది, యజ్ఞంలో పాల్గొనండి. ఈ 9 రోజుల పుణ్యం ఒక రోజులో సంపాదించుకోవచ్చు. రెండవది ఏంటి అంటే కనుక, మీరు వారాహి అమ్మవారిని నిష్టగా ఆరాధించాలంటే మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోండి, దానికి పీట పెట్టుకోవాల్సిన పని లేదు. రెండోది, మీరు ప్రత్యేకంగా నేను అమ్మవారిని ఇంకా గ్రాండ్గా చేసుకోవాలంటే నువ్వు పీట పెట్టుకొని చక్కగా ఇంట్లో వ్రతం లాంటిది కానీ పూజ లాంటిది కానీ చేసుకో 9 రోజులు. మూడోది ఏంటి అంటే కనుక, ఎవరైతే వ్రతం చేస్తారో శుచి శుభ్రత పాటించండి. అబద్ధాలు కానీ, లేదా నీచమైనటువంటి ప్రదేశాలకు కానీ, లేదా మీకున్నటువంటి అలవాట్లు కానీ కొద్దిగా దూరం పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో స్పీడీ, సిగరెట్, మందు ఇవన్నీ కూడా అనేక ఇవి కొద్దిగా దూరం పెట్టుకుంటే దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, అలాంటి వాటి మీద వ్యామోహం కూడా మీకు కలగదు ఫర్దర్గా కూడా. అవి కూడా తొలగించుకోవడానికి ఇలాంటి దీక్షలు చేయడం వల్ల మీకు కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి నేను ఇప్పుడు ఇన్ని వీడియోలు నేను చెప్పా కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారనేటటువంటిది వాళ్ళ మీదే వదిలేస్తే చాలా మంది. ఓకే అండి, మీరు నిర్వహించబోయే ఈ యజ్ఞం ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు? నేను నిర్వహించేటటువంటి 21వ తారీఖు నిర్వహించేటటువంటి యజ్ఞం సైనిక్పూరిలో శివసాయి మందిరం అనేటటువంటిది ఉంటుందమ్మా, దాంట్లో నిర్వహిస్తాను. మీరు ఎవరైనా చూసే భక్తులు వారాహి యజ్ఞంలో పాల్గొనాలి, ఈ 9 రోజులు వారాహి అమ్మవారి పూజలో పాల్గొనాలి అంటే ముందుగా సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వారందరి. ఇంకోటి ఏంటంటే దీంట్లో 2 రకాల పూజలు ఉంటాయి. నిత్య గోత్రనామార్చన ఉంటుంది, వారాహి యజ్ఞం ఉంటుంది. నిత్య గోత్రనామార్చనకు మీరు రావాల్సిన పని ఉండదు. నిత్య గోత్రనామార్చనకు మీరు ఫోన్ ద్వారా కూడా మీ గోత్రం, మీ పేరు ఎంటర్ చేస్తే ప్రతిరోజు ఈ 9 రోజులు పూజ చేసేటటువంటి సందర్భాల్లో వాళ్ళ గోత్రనామాలు చదువుతాము. రెండోది, వారాహి యజ్ఞం చేసుకునేటటువంటి వారు 21వ తారీఖు సాయంకాలం యాగం జరుగుతుంది. కాబట్టి ఆ సాయంకాల సమయంలో మీరు యాగం చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు. సో విన్నారు కదండి, 21 తారీఖున జరగబోయే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మీరు కూడా పాల్గొనాలి, లేకపోతే యజ్ఞం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదు మేము పాల్గొనలేము అనుకున్న వాళ్ళు గోత్రనామాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. గురుగారు, మాకు మా ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలని, విషయాలని చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.